అందరికీ నమస్తే. సో అందరూ బాగున్నారనుకుంటాను. సో ఈరోజు మేము మా పిల్లలతో పాటు స్కూల్ పిల్లలండి, ఈరోజు హాలిడే కనక దసరా జయంతి ఈరోజు. సో పరంగా మేము వెలగకాయలు తీసుకోవడానికి వచ్చాము. అంటే వెలగ పండ్లు అయితే బాగున్నాయి చెట్లు, మా పిల్లలే నన్ను తీసుకొచ్చారు. సో కాయల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మాకు అంతే, నాకు తెలిసి అందరికీ గుర్తొస్తుంది ఈ చెట్లు చూడంగానే. చిన్నప్పుడు మనకు ఎట్లతో రాల్పడం కానీ, ఆ కాయలు బెల్లంతో తినడం కానీ, ఇవన్నీ మనకు జ్ఞాపకాలు చాలా బాగా గుర్తుంటాయి. సో అదే జ్ఞాపకంతో ఈరోజు నేను వచ్చాను. చూడండి, అరే పిల్లలు రండి మాట్లాడుకుందాం. వస్తుందండి. సో దొరికిందా? మాగింది కదా, అది మంచి పండు అయిందిగా. ఇట్లా వచ్చేసి ఓకే, ఒకటి ఊరే ఒక కాయ పడ్డదిరా. ఒకటైతే పచ్చికాయ, ఇది మాగైతా ఇవు ఊరే పుల్లుగా మాగైతే అంటున్నాడు రా. సరే సరే, ఇది డ్యామేజ్, ఇది పోయింది ఇది. సో ఇది కూడా పోయిందండి. ఏ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు? అయ్యో ఇవి ఇవి చాలు చాలు రా. వచ్చేసి చూడండి, వెలగకాయలు. సో మొత్తానికి కాయలు అయితే పీక్కున్నాం, చెట్లు అయితే. ఈ కాయల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే, మనకి శరీరంలో అంటే లివర్కి సంబంధించిన సమస్యలన్నీ పోగొట్టడంలో ఇది నెంబర్ 1 అని చెప్పచ్చు. ఇది ఆల్కహాల్ అంటే ఈ తాగపోతు అంటే మందు తాగేటోళ్ళు కూడా కావచ్చండి. అలాగే సిగరెట్ తాగేటోళ్ళు కూడా ఇది లివర్ చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. అంటే లివర్ కఫంతో కూడినటువంటి లివర్ బాగా డ్యామేజ్ అయిన కారణం వల్ల ఈ ఎలగకాయ అనేది తింటే కనుక అయితే బాగా లివర్ అనేది బాగా క్లియర్ చేస్తుంది. ఈ ఎలగపండు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగే దీన్ని ఎలా తినాలి అంటే చాలా పుల్లుగా ఉంటుందండి. ఏనుగు చూడండి, ఏనుగు అయితే ఇస్తే అలాగనే తినేస్తుంటుంది. మనకి బయట చాలాసార్లు చూస్తుంటాం బయట అయితే. సో ఈ ఎలగపండుని పగలగొట్టి ఇందులో బెల్లం వేసుకో కానీ, షుగర్ వేసుకో కానీ, లేదంటే పట్టికి బెల్లం వేసుకొని ఇందులో తేనె వేసుకొని తినాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇది మనకు ప్రకృతి ఇచ్చినటువంటి పండులో ఇది కూడా ఒక పండు అండి. ఈ పచ్చికాయలు కూడా తినడానికి అంత చాలా పుల్లుగా ఉంటుంది. ఇదే కనుక పండు అయితే కనుక అయితే చింతపండు మాదిరి ఉంటుంది చూడడానికి. లోపల ఈ కన్నని తీసుకొని బెల్లంతో కలిపి తినాలి. ఇది మనకి లివర్ సమస్యలు ఏదైనా ఉంటే ఇది బాగా పనిచేస్తుందండి. కాయ చూడండి, ఇదే ఎలగపండు. మాగింది చూపిరా, చూడండి. ఇదా చూడండి, ఇది మాగింది. ఇది మీకు చూపిస్తాను. నాకు పెట్టు. సో ఇది చూడండి, పండు అయింది ఇది. ఈ పండుని మీకు తిని చూపిస్తాను. పుల్లగా తీతీగా బాగుందండి. మన మార్కెట్లో అయితే చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ప్రకృతి అంటే ఇది ఎవరు నాటింది కాదు. ఇది ఒక మా ఊళ్ళో అయితే పక్క ఒక చెట్టు ద్వారా మనకు చెట్టు అనేది. మేము చిన్నప్పుడు అయితే మేము ఇక్కడే వచ్చి ఇగో మీకు ఇస్తాను, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు చూపించే. చిన్నప్పుడు మేమైతే ఇదే మానలో వచ్చి చిన్న చిన్న కాయలతో పీకేవాళ్ళం. మాకు తెలియదు అనమాట ఏ కాయ ఎలా తినాలో. కానీ ఈరోజు అయితే నాకు మంచి పండు దొరికింది. సో పిల్లలు ఇగోండి, ఇగో తీసుకో, ఇగో తిను. పెట్టుకో. బాగుందా?
తినారా బాగలేదంత బాగుందా ఇది చూడు బాగుందా పడతావు జాగ్రత్త ఓకే మెల్లిగా దిగు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటే కనుక ఇలాంటి కాయలు తప్పకుండా వదలకుండా తినండి అసలు మిస్ చేసుకోవద్దండి మనకైతే చాలా అంటే 1000 రెట్లు ఉపయోగం ఉందండి మన శరీరానికి బాగా క్లియర్ చేస్తారు చూడండి ఇంకో మాట చెప్తాను మీకు మా అబ్బాయి గుర్తు చేశాడు మా ఫ్రెండ్ సో గణేష్ పండుగ కూడా ఇవి మనకి దేవుడికి పెడుతుంటాము ఎస్ అండి ఖచ్చితంగా పెడుతుంటాము పూజ విధానంలో పెడుతుంటాము అది కూడా ఒక కాయ పూజ విధానంలో కూడా అది ఒక కాయ అండి సో లివర్ బాగా క్లియర్ లివర్ సమస్యలు ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అసలు వదులుకోకండి ఈసారి ఇది పామా ఎక్కడా భయపెట్టి ఎలా ఉన్నారు పామ అంటున్నారా అయిపో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్